ఒక్క జాలి గిన్నె ఉంటే చాలు ఎన్ని వెల్లుల్లైనా ఈజీగా వలవచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలను వలిచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే చేయొచ్చు. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఎల్లిపాయలన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్ అందులో పోసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లుల్లిపాయలు తొక్క తీస్తే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయండి. ఇలా ఒక్కరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయలు వలవాలంటే గోళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా తీయటానికి. ఈ విధంగా ట్రై చేయండి. వాటర్లో ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేస్తే చక్కగా వాటర్లో ఎల్లుల్లిపాయ అనేది నానుతుందండి. ఇలా తొక్క తీయడానికి ఈజీగా తీసేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఈ నీళ్ళల్లో వేసిన ఎల్లుల్లిపాయలు మనం మళ్ళీ యూజ్ చేయాలంటే బూజు వచ్చేస్తాయనే డౌట్ మీకు రావచ్చు. సో ఇలా బూజు ఏమీ రాదండి. ఇలా ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని ఫ్యాన్ గాలి కింద ఒక 1 అవర్ పాటు అలా ఉంచేస్తే చక్కగా మనకి ఎల్లుల్లిపాయలు అనేవి బూజు రాకుండా ఉంటుంది. అలానే మనకి చట్నీల్లో వేసుకున్న కర్రీలో వేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని కేజీల వెల్లుల్లిైనా ఈజీగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా చింతపండు మనం చక్కగా కలర్ మారకుండా రంగు మారకుండా ఉండడానికి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే ముందు ఒక 1 అవర్ ఎండలో ఉంచేసి తర్వాత కవర్లు ఈ విధంగా పెట్టేసుకొని గాలాడకుండా ఈ విధంగా మనం చక్కగా ముడి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటుంది. అలానే మనకి ఇలా చింతపండు కూడా పాడవకుండా ఉంటుంది. మనం బయట ఉంచుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా ఎండుమిర్చి సీడ్స్ దానిపైన వేసేస్తే వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా చింతపండు కూడా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలాంటి బాక్సెస్ మనం ఇలా సోపు బాక్సెస్ కానీ లేదంటే బిర్యానీ బాక్సెస్ కానీ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి బాక్సెస్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఈ విధంగా అయితే మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ బాక్స్ బ్యాక్ సైడ్ తిప్పేసి మీకు నచ్చినటువంటి డిజైన్ ఈ విధంగా గీసిన తర్వాత ఇలాగ ఒక ఇనుప చొవ్వని తీసుకొని కొంచెం హీట్ చేసేసుకొని మీకు నచ్చిన డిజైన్స్లో ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? మనం గుమ్మం ముందు ఎక్కువగా ముగ్గులు వేసేటప్పుడు చాలామందికి ముగ్గులు వేయడం రాదు అనుకున్నప్పుడు ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్స్లో ఈ విధంగా మనం హోల్స్ పెట్టేసి ఇలా ముగ్గు పోసామనుకోండి గుమ్మం ముందు చాలా అందంగా ఉంటుంది. ఎవరు వేశారని కూడా అడుగుతారనమాట. అంత చక్కగా ఉంటుంది. సో ఇంకా మనం గడప ముందు వేస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మీకు మామూలుగా నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఒక ఇనుప చొవ్వను తీసేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకొని ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి బాక్స్లో ముగ్గు వేసేసుకున్నాం అనుకోండి డిజైన్గా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ టైంలో అయినా ఉదయం అయినా ఈ విధంగా చక్కగా ముగ్గు వేసుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఎవరు వేశారని కూడా అడుగుతారు. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా పడేసే వాటితో ఈజీగా మనం డిజైన్స్ అయితే ఇలా తయారు చేసేసుకొని మనకు నచ్చిన డిజైన్లో ఈ విధంగా ముగ్గు అయితే వేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మినపప్పు కానీ అలానే మినపగుళ్ళు కానీ పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎల్లుల్లిపాయ కాడ కానీ లేదంటే ఒక బిర్యానీ ఆకు కానీ ఇలా పప్పులో పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా బిర్యానీ ఆకు కానీ ఎల్లుల్లిపాయ కాడ అలానే ఎండుమిర్చి ఈ మూడిట్లో ఏది పెట్టినా కూడా ఎటువంటి
పురుగులు రాకుండా మనకి ఇటు ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అల్లం మనం ఈ విధంగా చాకుతో చెక్కు తీసేటప్పుడు చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా టీ స్టైనర్ తీసుకుని టీ స్టైనర్ పైన ఈ విధంగా అల్లాన్ని శుభ్రంగా కడిగేసి తొక్కని ఈ విధంగా టీ స్టైనర్ పైన ఉన్నటువంటి రఫ్గా ఉన్నటువంటి జల్లెడ పైన ఇలా అనుకుంటే చాలండి, చాలా ఈజీగా మనకి ఆ తొక్క అనేది వచ్చేస్తుంది. ఇలా ఎంత మనం అల్లమైనా ఈజీగా ఈ విధంగా అయితే తొక్క తీసుకోవచ్చండి. ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా చాకుతో తీసేటప్పుడు చాలా వరకు వాటర్లో వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక జాలి గిన్నె ఉంటే చాలు ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా ఈజీగా వలవచ్చు. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ విధంగా మనం ఒక జాలి గిన్నె ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ముందుగా ఎల్లుల్లిపాయలన్నీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి ఈ ఎల్లుల్లిపాయలని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. బాగా మరిగించిన తర్వాత ఇలా జాలి గిన్నెని దానిపైన పెట్టేసామనుకోండి, ఆవిరికి ఇలా ఈ జాలి గిన్నెలో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయలు అనేవి కొంచెం తొక్క అనేది మెత్తబడుతుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా తొక్క అనేది వచ్చేస్తుంది. ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంటే చాలండి, ఇలా ఎల్లుల్లిపాయల పై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఆవిరికి ఆ తొక్క అనేది మెత్తబడిపోతుంది అనమాట. అప్పుడు చక్కగా ఈజీగా మనం ఈ విధంగా ఒలుచుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా జాలి గిన్నెలో ఎల్లిపాయలు పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ ఇలా ఉంచేస్తే చాలండి. ఎక్కువగా టైం కూడా తీసుకోవసరం లేదు, ఎందుకంటే ముందుగానే మనం మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా జాలి గిన్నె పెట్టాం కాబట్టి ఆ ఆవిరికే ఆ తొక్క అనేది మనకి మెత్తబడిపోతుంది అనమాట. కొంచెం మనం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఈ విధంగా ఎల్లిపాయ తొక్కని తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ తొక్క అనేది వచ్చేస్తుంది. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఇలా ట్రై చేయండి. ఇలా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లినైనా ఈజీగా ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. చూశారు కదా, మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఇలా ఈ ఆవిరికే మనకి మెత్తబడిపోతుంది అనమాట తొక్క అనేది. కొంచెం ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలి కింద కానీ ఒక 1 అవర్ పాటు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం చట్నీలో వేసుకోవచ్చు, కర్రీలోకి కూడా వేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందరూ మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.